ఈనాటి సభకు ముఖ్య కారకులైనటువంటి తాజా మాజీ మునుగోడు శాసనసభ్యులు మీ అందరి ముద్దు బిడ్డ మళ్ళీ మీరు కొన్ని నెలల్లోనే మీ శాసనసభ్యునిగా ఎన్నుకోబోయేటటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మాజీ పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి అన్న తమ్ములకు అక్క చెల్లెళ్లకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మునుగోడు సభ అమిత్ షా గారు ఇప్పుడే హెలికాప్టర్ ల్యాండ్ అవుతా ఉంది. కొద్దిసేపట్లో సభకు కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారు సభకు చేరుకోబోతున్నారు. మరి మునుగోడు ఈరోజు మునుగోడు మన తెలంగాణలోనే కాదు దేశంలోనే మునుగోడు ఒక చరిత్ర రేపు మునుగోడు ప్రజలు తిరిగా రాయాలని చెప్పి సందర్భాన్ని నేను కోరుతా ఉన్నాను. ఏ విధంగా అయితే దుబ్బాక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి కేసీఆర్ కు చుక్కలు చూపించిండ్రో, హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారిని గెలిపించి కేసీఆర్ గారికి దిమ్మ తిరిగిచ్చిండ్రో, రేపు రాబోయేటటువంటి మునుగోడు ఎన్నికల్లో ఇంకొక రాజాసింగ్ గారు, రఘునందన్ గారు, రాజేందర్ గారితో పాటు రాజగోపాల్ గారు కూడా రేపు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి మునుగోడు ప్రజలంతా కూడా ఈరోజు తెలంగాణ ప్రజలంతా మునుగోడు వైపు ఏ విధంగా చూస్తా ఉన్నారో, ఆనాడు దుబ్బాక వైపు హుజూరాబాద్ వైపు ఏ విధంగా చూసిండ్రో, మా ఆశలన్నీ నిజం కావాలి, ఈ కేసీఆర్ యొక్క అహంకారానికి బుద్ధి చెప్పాలి, తెలంగాణ ప్రజలంతా ఏ విధంగా అయితే కోరుకున్నారో దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలవాలి, హుజూరాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ గెలవాలని ఏ విధంగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను ఆశయాలను మరి ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించి తెలంగాణ ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేరాలంటే కేసీఆర్ కు నెత్తికెక్కినటువంటి అహంకారాన్ని దించాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిపాలని భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రజలు 100 కోట్లు ఖర్చు పెట్టినా, 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఖర్చు పెట్టినా, రాత్రికి రాత్రిపై శంకుస్థాపనలు భూమి పూజలు పనులు ప్రారంభం చేసి పనులు మొదలుపెట్టినా అవేవి కూడా లెక్క చేయకుండా మేమంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో మార్పు చేయాలనుకున్నాం. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి మేమిక్కడ బునాది వేస్తామని బునాది ఏ విధంగా వేసిండ్రో ఈరోజు మునుగోడు కూడా రేపు రాబోయేటటువంటి ఎన్నికలకు ఇంకా సంవత్సరం ఉంటుంది. వాస్తవంగా ఎన్నికలంటే వచ్చే డిసెంబర్లో ఉన్నాయి, 23 డిసెంబర్. మరి కేసీఆర్ గారు ఎప్పుడు ఎన్నికలకు పోతాడో, ఎప్పుడు వస్తాడో, ఇప్పుడు వస్తాడో, అప్పుడు వస్తాడని కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కానీ మునుగోడు ఎన్నిక వచ్చింది అంతకంటే ముందుగానే. మరి మునుగోడు ఎన్నికకు ఎందుకు వచ్చింది ముందు? ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి శాసనసభ్యుడు మునుగోడు నియోజకవర్గంలో ఇన్ని రోజులు ఎన్నిసార్లు టైం అడిగినా, అభివృద్ధి పనుల కోసం ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా మోహం కూడా చూడనటువంటి ముఖ్యమంత్రి మునుగోడు ఉప ఎన్నిక రాబోతుందని రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తున్న ఎంబడే గట్టుపల్లి మండలం అయింది. గట్టుపల్లి మండలం కోసం ఎన్నో సంవత్సరాలు మీరు ధర్నాలు చేసిండ్రు. కానీ మునుగోడు ఎన్నిక రాబోతుంది, రాజీనామా చేయబోతున్నటువంటి సమాచారం తెలిసిన వెంబడే మండలాన్ని ప్రకటించిండు. రాజీనామా చేసిన వెంబడే కేసీఆర్ గారు పరిగెత్తుకుంటా మునుగోడుకు వచ్చిండు. ఈరోజు మునుగోడు ప్రజలకు అందరికీ కూడా నేను కోరుతా ఉన్నా, అక్కడ ఉన్న మా అక్క చెల్లెండ్లారా, అమ్మలారా, ఈ తెలంగాణ తల్లి ఈరోజు ఏడుస్తా ఉంది.
తెలంగాణ తల్లి ఈ రోజు ఏడుస్తా ఉంది, కన్నీరు పెడతా ఉంది. మన పిల్లల మన ఆడబిడ్డల కన్నీరు, తెలంగాణ తల్లి కన్నీరు ఒకటే ఈ రోజు అని చెప్పి మీకు ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. అడ్డగోలుగా మద్యం షాపులను రాష్ట్రంలో ఆదాయం పెంచుకోనిక కోట్ల కొలది, అడ్డగోలుగా కోట్లాది రూపాయల, వేల కోట్ల రూపాయల ఆదాయం పెంచుకోవడానికి ఈరోజు పెన్షన్లని అవని ఇవని మనకు మాయ మాటలు చెప్పి మన మీద దోచుకొని మన పుస్తల పక్క తెగిపోతుంటే, మన పక్క పిల్లలు ఒకరు తాగి అనారోగ్యాల పాలవుతుంటే, కుటుంబాలు రోజు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉంటే, ఈ రోజు మన అందరి యొక్క ఆత్మల మీద, మన బాధల మీద, మన కష్టాల మీద ఈ కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా 1200 మంది పిల్లల ఆత్మత్యాగాల మీద ఈరోజు కుర్చీ ఎక్కి తన ఒక్క కుటుంబాన్ని బంగారు కుటుంబంగా చేసుకుంటే, మనమందరము ఇంకా కేసీఆర్ ని మళ్ళీ గెలిపిద్దామా అని ఒక్కసారి మన గుండె మీద చేసుకొని మన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. మన ఆడబిడ్డలు తెలంగాణ తల్లి రోజు ఎందుకోసం తెలంగాణ కోరుకున్నాం? తెలంగాణ వస్తే మన బిడ్డల బతుకులు బాగైతాయి, మన బతుకులు బాగైతాయి, మన ఊర్లు బాగైతాయి, మనమంతా కూడా ఆర్థికంగా బాగుపడతాం. అక్క చెల్లెళ్లకు పెద్ద ఎత్తున వడ్డీ మాఫీ చేస్తా, జీరో వడ్డీ చేస్తా, పెద్ద ఎత్తున లోన్లు ఇస్తా అని చెప్పిన కేసీఆర్ ఈ రోజు మహిళా సంఘాలకు జీరో వడ్డీ కూడా ఇవ్వనటువంటి పాపాత్ముడు, దుర్మార్గుడు అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అక్కలారా, అమ్మలారా, మనకు మీరు కట్టుకున్నటువంటి మహిళా సంఘాలకు ఈరోజు జీరో వడ్డీ ఇచ్చిండా కేసీఆర్? ఒక్కసారి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో 4000 కోట్ల రూపాయలు ఈరోజు మహిళా సంఘాలకు, మా అక్క చెల్లెళ్లకు బకాయి ఉన్నాడు ఈ కేసీఆర్. ఈరోజు పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటూ, పచ్చి మోసాలు చెప్పుకుంటూ భారతీయ జనతా పార్టీ పింఛన్లు వద్దన్నది, భారతీయ జనతా పార్టీ రైతు బంధు వద్దన్నది, భారతీయ జనతా పార్టీ ఫ్రీ కరెంట్ వద్దన్నది, భారతీయ జనతా పార్టీ కరెంటు ఓటర్లకు మీటర్లు అన్నదని అబద్ధాలు చెప్తూ, మోసాలు చేస్తూ మనని పదే మోసగిస్తున్నటువంటి కేసీఆర్ ని ఈరోజు మట్టి గర్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ వచ్చి దొంగ మాటలు మాట్లాడిపోతాడు. కృష్ణా జలాలంట పాపం అమిత్ షా గారు జవాబు చెప్పాలంట. కేసీఆర్ జవాబు చెప్పాల్సింది నీవు, అమిత్ షా గారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నీళ్లు, నిధులు, నియామకాన్ని తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కేసీఆర్. నీవు జవాబు చెప్పాలా తెలంగాణ ప్రజలకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కృష్ణా జలాలను ఆంధ్ర ముఖ్యమంత్రికి తాకట్టు పెట్టిన కేసీఆర్ గారికి వాటి గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పాలమూరు రంగారెడ్డి కట్టకుండా జురాలగా ఉన్న పాలమూరు రంగారెడ్డిని తీసుకుపోయి నార్లాపూర్ కూడా పెట్టి పాలమూరు రంగారెడ్డి పేరు మీద పెద్ద ఎత్తున మోసం చేసి కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఈ రోజు కాళేశ్వరం పూర్తయిందని లక్షల కోట్లు మింగి కాళేశ్వరం ద్వారా ఒక చుక్క కూడా నీళ్ళు రాకుండా మోటార్లని కూడా మొన్న మొత్తం గోదావరి పాలైపోతే ఈరోజు కేసీఆర్ ని ఎందుకు శిక్షించకూడదు తెలంగాణ ప్రజలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మన పేర్లు చెప్పి మనకు నీళ్ళని, మన 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తాని, ప్రాజెక్టులని అబద్ధాలు చెప్పి మోసాలు చేసి లక్షల కోట్ల అంచనాలు పెంచి మరి ఈ రోజు మనకు అప్పుల బాగా మన ఎత్తిన అప్పులు పెట్టి ఈ రోజు కాళేశ్వరం పెద్ద ఎత్తున అవినీతి చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి కేసీఆర్ కుటుంబం ఈ రోజు కేవలం డబ్బుతోనే రాజకీయం చేస్తున్న విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మునుగోడు ఎన్నిక కేసీఆర్ గారికి కళ్ళు బైర్లు కమ్మాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.